గుండెని అంటారు హార్ట్, నువ్వో పికాసో ఆర్ట్ అంట ఈ జెప్టో వాడు. ఫాస్ట్ డెలివరీస్తో పాటు ఫ్లట్టింగ్ కూడా స్టార్ట్ చేసినట్టుండు ఫ్రీగా. సరే కానీ ఇన్ని రోజులు వీడియోస్ గ్యాప్ ఇచ్చావేంటి అని అంటారా? గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది. మరి సడన్ గా కిచెన్ లో దర్శనం ఏంటి అనే డౌట్ వస్తుందా? చెప్తా ఆగండి. ఈ వీడియో అంతా వీకెండ్ అనమాట. కళ్ళ ముందు మనిషి ఖాళీగా కూర్చొని టీవీ చూస్తుంటే ఎవరికైనా ఏదో ఒకటి తినాలనిపిస్తుంటది కదా. అట్లనే మా వాళ్ళకు కూడా ఆ రోజు డబుల్ కా మీఠా అనిపించింది. ఆలస్యం బ్రెడ్ మిల్క్ అన్ని ఆర్డర్ పెట్టేసినాం జెప్టోలో. ఇక ప్రాసెస్ విషయానికి వస్తే అదేమంత కష్టమేం కాదు. నార్మల్గా తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. బ్రెడ్ని 4 స్లైసెస్గా తీసేసుకొని ఆయిల్లో ఫ్రై చేసి చక్కెర పాకంలో కాసేపు నానిన తర్వాత మరగబెట్టిన పాలు డ్రై ఫ్రూట్స్ వేసి కలిపేయడమే. ఫస్ట్ టైం చేసిన అనమాట నేను కూడా. అది కూడా ఎన్నో యూట్యూబ్ వీడియోస్ రిఫరెన్స్ తీసుకొని, లేకపోతే మనకేడొస్తుంది ఇదంతా. నేను ఒక టిప్ చెప్తా. మనం బ్రెడ్ని ఫ్రై చేసుకునేటప్పుడు ఫుల్ ఆయిల్ వేసి డీప్ ఫ్రై చేయకుండా కొంచెం ఆయిల్ వేసుకొని చేస్తే మనకు ఆయిల్ సేవ్ అవుతుంది అండ్ బ్రెడ్ కూడా ఎక్కువ ఆయిల్ తీసుకోదు. ఇదంతా ప్రాసెస్ చేయడానికి నాకు ఆల్మోస్ట్ 40 minutes పట్టింది అనమాట. ఇందులో నేను ఫుడ్ కలర్ వేయలేదనమాట, అది ఆప్షనల్. మీకు ఫుడ్ కలర్ కావాలనుకుంటే మనం చక్కెర పాకంలోనే వేసుకోవచ్చు. నాకు టోటల్ 10 బ్రెడ్ స్లైసెస్ కి ఒక 1/2 cup షుగర్ పట్టింది అండ్ 1 ప్యాకెట్ మిల్క్ కూడా పట్టింది అనమాట. టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది అనమాట. చాలా భయపడుతూ చేసిన ఎట్లా వస్తుందో ఏమో అని, బట్ సర్ప్రైజింగ్లీ చాలా బాగా వచ్చింది టేస్ట్. సబ్స్క్రైబ్, బాయ్.